మరి నిన్నటి రోజున వైసీపీ నాయకులైనటువంటి కొంతమంది యువజన నాయకులు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు మడకశిర ఎంఎస్ రాజు గారి పైన, హోంమంత్రి అయినటువంటి అనితక్క గారి పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మీరు మాట్లాడే ముందు గతాన్ని తెలియజేసుకోండి. గత పాలనలో మీ సైకో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం దళితులను టార్గెట్ చేసి, దళితులపైన దాడులు చేసి, దళితులను హత్య చేసి డోర్ డెలివరీలు చేసిన ఘనత మీ ఎమ్మెల్యేలది, గత మీ నాయకులది. ఆ సంస్కారం మీ జగన్మోహన్ రెడ్డికి చెల్లుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు చంద్ర, కొంచెం ఆలోచన చేయి. నీలాగా ఎంతోమందిని పీడించి దౌర్జన్యాలు చేసి నగరంలో ఎవరంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తివి నువ్వు. గతంలో ఎక్స్చేంజ్ శాఖ అయినటువంటి మరి ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీరు దాడులు చేసినది మర్చిపోయావా? ఒక మహిళా పోలీస్ పైన తీవ్రంగా దాడి చేసి ఆమె పైన అక్రమంగా మరి ఆమె పైన కేసు బుడాయించి ఆమెను సస్పెండ్ చేయించే విధంగా మీరు గతంలో నీ నాయకుడు అనంత వెంకటరామరెడ్డి నువ్వు ప్రయత్నించింది కాదా? నువ్వు ఈరోజు దళితులకు అన్యాయం జరిగిందని చెప్పేసి ముందుకు వస్తున్నావు. దళితుల పక్షాన నిలబడి దళితుల కోసం, దళితుల అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి ఎంఎస్ రాజు గారు. నువ్వు ఒకసారి చరిత్ర తీసుకో. ఒక లీడర్గా, కుల సంఘాలకు సంబంధించిన నాయకునిగా ఎదుగుతూ ఈరోజు అంచెలంచెలుగా మరి దళితులలోనూ మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలలోనూ మంచితనాన్ని పెంచుకొని మరి ఈరోజు గత శాసనసభ ఎన్నికలలో 20 రోజులకు ముందుగా అభ్యర్థిగా అనౌన్స్ అయ్యి మరి ఈరోజు మడకశిర ఎమ్మెల్యేగా గెలిచారంటే ఆయన ఎంతటి వాడు అనేది ఒకరు గ్రహించాలి. నీవు ఇలాంటి వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఇంకోటి మాట్లాడుతున్నావు, ఏదో 200తో 300తోనే గెలిచారని. గత వైసీపీ పాలనలో ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు వచ్చిన 151 సీట్లలో దాదాపు 50 మంది కూడా 500 సంఖ్యలతో గెలిచిన ఎమ్మెల్యేలే. మన రోజా కావచ్చు, మొన్నటికి మొన్న జైల్లో ఉండి బయటకు వచ్చినట్టు వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ అంకెతో గెలిచారో ఒకసారి నువ్వే ఆలోచన చేసుకో. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, మరి కొంచెం ఉన్న బుద్ధి ఉండాలి. మీ చేత